మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియజేస్తున్నాను. సర్వశక్తి కలిగిన దేవుడు ఈ 2024 సంవత్సరంలో 6 నెలలు క్షేమముగా కాపాడి మరి యొక్క నూతన మాసములోని మొదటి పునరుద్ధానములోనికి మమ్మలను నడిపించాడు. మనలందరినీ కూడా ఆయన నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవదేవునికి ఘనత మహిమ ప్రభావము కలుగునుగాక. ఆమేన్. ఈనాటి దైవ ధ్యానము కొరకు చదువుకున్న 3 పాఠాల్లో పాత నిబంధన వాక్యము కీర్తనల గ్రంథము మొదటి సంకీర్తన. ఎంతమందికి వచ్చి ఈ సంకీర్తన? చేతులు ఎత్తాలి. ఎవరెవరికి వచ్చు? వెరీ గుడ్. తర్వాత నేను బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరు నాకు అప్పచెప్పి 100 రూపాయలు ఇచ్చి వెళ్ళండి. ఈ మొదటి సంకీర్తన దేనిని తెలియజేస్తుందంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. ఈ అధ్యాయం అంతట్లో కూడా మనం గమనించేది ఏంటంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపుతుంది. కాబట్టి దుష్ట సాంగత్యము చెయ్యకూడదు. ఆ దుష్ట సాంగత్యము చెయ్యకూడదనే ఇథియోపియా దేశములో రాణి కందాకే క్రింద ఆమె ధనాగారం అంతటికి కూడా అధికారిగా ఉన్న ఒక నపుంసకుడు యెరూషలేము నుంచి తన ప్రదేశానికి తిరిగి వెళుతూ యెహోవా దేవుణ్ణి ఆరాధించుకొని ఆయన తిరిగి వెళుతూ తన రథములో యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని ఆయన అనుకున్నాడు. మనలో ఎంతమంది మనం అనుకుంటామో లేదో నాకైతే తెలియదు. కాబట్టి ఆయన ఆసక్తిని చూచిన ప్రభువు ఆయన దగ్గరికి ఫిలిప్పుని పంపించాడు. ఫిలిప్పు ఆత్మవశుడై గుర్రపు రౌతులతో రథములతో వెళుతున్నటువంటి వడివడిగా వెళుతున్న ఆ నపుంసకుడిని కలుసుకోవడం అనేది జరిగింది. ఇది దైవ నడిపింపు. ఎప్పుడైతే మనము దుష్ట సాంగత్యాన్ని విడిచిపెట్టి నడుస్తామో జీవిస్తామో దేవుని యొక్క వాక్యములో నిమగ్నమై ఉంటామో అప్పుడు పరిశుద్ధాత్మ మన దగ్గరికి వస్తుంది. మనకు అర్థము కానిన దానిని అది తేటపరుస్తుంది. తేటపరిచి బయలుపరిచి మనము అర్థము చేసుకునేట్లుగా చేస్తుంది అనడానికి సాదృశ్యము ఈనాడు చదువబడిన పత్రిక వాక్యమైన అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 26 నుంచి 38 వచ్చిన సారాంశము. అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే ఫిలిప్పు ద్వారా ఈయన దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడో, ఈ యొక్క అధికారి, ఈ యొక్క ఫైనాన్స్ మినిస్టరు ఆయనలో పరిపూర్ణ మారు మనస్సు కలిగి యేసు ప్రభువారి పట్ల విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును అన్న మాటను నమ్మి ఆలస్యము చేయకుండా ఆయన మార్గము గుండా వెళుతుంటే నీళ్లు కనపడగానే ఇప్పుడు నాకు బాప్తిస్మము ఇవ్వు అని అడిగి బాప్తిస్మము తీసుకున్నాడు. చూడండి, ఆయనలో ఉన్న ఆ యొక్క దైవికమైన తృష్ణను చూచిన దేవుడు మొదటిది ఫిలిప్పుని ఆయన దగ్గరికి పంపాడు. లేఖనాలు అర్థమయ్యేట్లుగా తెలియపరిచాడు ఫిలిప్పు. రెండవది, ఆయన బాప్తిస్మం పొందడానికి మార్గంలో నీళ్లు అనుకూలపరిచాడు దేవుడు. నీళ్లు ఉండే మార్గం గుండానే వెళ్ళాలని లేదు. అది ఒక చెప్ట కాలువ ప్రవహిస్తూ ఉంది. చెప్ట మీదుగా ఆ రథం దాటి వెళ్ళాలి. అందుకనే అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక
8వ అధ్యాయం 28వ వచనములో ఒక మాట ఉంది. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పమున చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈ మాట ఎంత నిజమంటే అక్కడ ఆ ఫైనాన్స్ మినిస్టర్ జీవితంలో ఆ సమయమున ఆయన యొక్క ప్రయాణములో జరిగిన ఆ యొక్క మార్పుని సాక్షార్థంగా మనము ఈ యొక్క వచనానికి తీసుకోవచ్చు. కనుక ఏ మాట అయితే మనం కీర్తనలో మనం చదువుకున్నామో వారు ఏ విధముగా ఫలిస్తారు, నపుంసకుల గురించి ద్వితీయోపదేశ కాండములో వ్రాయబడినది ఏంటి, నపుంసకుల గురించి యెషయా గ్రంథములో వ్రాయబడినది ఏంటి, నపుంసకుల గురించి యేసయ్య మత్తయి సువార్త 19వ అధ్యాయములో అనుకుంటాను ఒక మాట చెప్పాడు. నపుంసకులు అంటే షండులు, వీళ్ళు దేవుని ఆలయములోనికి రాకూడదు, వాళ్ళు దైవ సేవ చెయ్యకూడదు. ఇది మొదటిది వాళ్ళకున్న లోపాన్ని బట్టి. కానీ యెషయా ప్రవక్త సమయానికి వచ్చేటప్పటికి దేవుడు వారిని ఏమన్నాడంటే, మీరు ఎండిన చెట్టు అని అనుకోవద్దు. షండు ఎండిన చెట్టు అని ఆయన అనుకోకూడదంట. తన కుమారులుగా పిలువబడేటువంటి ఆధిక్యతను యెహోవా దేవుడు షండులకు ఇచ్చాడు. ఇది ప్రవక్త అయిన యెషయా చెప్పినటువంటి మాట. ప్రభు అయిన యేసుక్రీస్తు మత్తయి సువార్తలు ఏమని చెప్పారంటే, ఈ యొక్క నపుంసకుల గురించి, తల్లి గర్భములోనే నపుంసకుములుగా పుట్టినటువంటి వారున్నారు, పరలోక రాజ్యము కొరకు తమను తాము నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులు ఉన్నారు. సో తల్లి గర్భములో ఏర్పడేటువంటి లోపాన్ని బట్టి తల్లి గర్భములోనే నపుంసకత్వము ఆ పిండములో ఏర్పడి ఉంటుంది. కాబట్టి వాళ్ళు పుట్టేటప్పుడు నపుంసకులుగా పుడతారు. కానీ కొంతమంది పరలోక రాజ్యము కొరకు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం కోసము తమను తామే నపుంసకులుగా చేసుకున్నారు. ఇది చాలా గొప్ప విషయం. కారణం ఏంటంటే, నపుంసకులకు ఎటువంటి కోరికలు ఉండవు, వేటి మీద వారికి ఆశలు ఉండవు. భారతదేశంలోని ఉత్తర భారతదేశ ప్రాంతంలో ఈ నపుంసకులను దేవుళ్ళుగా ఆరాధిస్తారు. శుభకార్యాలు జరిగేటప్పుడు నపుంసకులని ఇంటికి పిలిపించుకొని వాళ్ళ గడప తొక్కించుకొని దాటించుకొని, నూతన గృహ ప్రవేశాలు జరిగేటప్పుడు, వివాహాల సందర్భంలో బిడ్డలు పుట్టినప్పుడు నపుంసకులను పిలిపించుకొని వాళ్ళని పూజించి ఆరాధించి వారికి అర్పణలు చెల్లించి పంపిస్తూ ఉంటారు. They are considered and recognized as the representatives of God. వాళ్ళను పూజిస్తే దేవుణ్ణి పూజించినట్టు. అందుకనే యేసయ్య అన్నాడు, పరలోక రాజ్యము కొరకు తమను తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులు ఉన్నారు. అందుకనే మీరు చూడండి, పరిశుద్ధ గ్రంథములోని కొన్ని పుస్తకాల్లో నపుంసకులను రాజులు నమ్మి వారికి కావలి వారిగా పెట్టుకున్నారు, రాణులను సంరక్షించడానికి. ఎస్తేరు గ్రంథములో ఎస్తేరు ఎవరి వశమున ఇవ్వబడింది? హేగే వశమున ఇవ్వబడింది, నపుంసకుడు. రాజులు వాళ్ళని అంతగా నమ్మారు. ఒక రాణి కందాకే ఇథియోపియా దేశానికి సంబంధించిన ఆమె, ఆఫ్రికా ఖండానికి సంబంధించిన ఆమె ఎవరిని నమ్మలేదు. తరువాత తన అంతటి స్థానములో దేశ ఆర్థిక పరిస్థితులను చూసుకోవడం కోసము ఒక నపుంసకుడికి అధికారం ఇచ్చింది. అది నపుంసకుల యొక్క గొప్పతనము.
కాబట్టి నపుంసకులను చులకనగా చూడకూడదు. అయితే భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని విషయాల్లో వీళ్ళు భయంకరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళ నిజమైన నపుంసకులు కాదు అని వాళ్ళు చెబుతారు. చాలా ఉదాహరణలు ఉన్నాయి వాళ్ళు చేసేటువంటి మంచి పనులను బట్టి. లేకపోతే ఒక నపుంసకుడికి ఇంత బాధ్యత ఏ విధముగా ఒక స్త్రీ అప్పచెప్పుతూ ఉంది? నమ్మిన బంటు. రెండవది, ఆయన యెహోవా దేవుణ్ణి ఆరాధించేవాడు. ఆయన అన్యుడు కాదు. హీ వాజ్ ద వర్షిపర్ ఆఫ్ గాడ్ యావే. సో ఆరాధించుకోవడానికి వెళ్ళాడు. ఆ రోజున సునగోగుల్లో పరిశుద్ధ వాక్యాలు ధర్మశాస్త్రము చదివి వినిపించేవారు. యెరూషలేము దేవాలయంలో కేవలం బలులు అర్పించి వెళ్ళేవారు. ఆయన బలులు అర్పించి దేవుణ్ణి మొక్కుని తన మొక్కుబడి తీర్చుకొని ఆయన వెళుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం చదవడం ఆయనకి ఎందుకు అర్థం కాలేదు? ఎవరిని గురించి? ఒకసారి యేసు ప్రభువారు ఆయనకి పరిశుద్ధ వాక్యం ఇవ్వబడితే ఆయన ఎక్కడ చదువుతున్నాడు? యెషయా గ్రంథం ఏ ప్రదేశం అక్కడ ఆయన చదువుతున్నది? ఎక్కడ? సమాజ మందిరములలో. ఈ నపుంసకుడు సమాజ మందిరానికి వెళ్ళాల. సమాజ మందిరానికి వెళ్ళి ఉంటే సమాజ మందిరములో బోధకులు ఉంటారు, వారు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. కానీ ఈయన యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు తన మొక్కుబడిని చెల్లించుకోవడం కోసం. మొక్కుబడి చెల్లించుకొని తిరిగి ప్రయాణం వెళుతూ ఆయన దగ్గర యెషయా గ్రంథం ఉంది. ఆ రోజున అందరి దగ్గర ఇవి ఉండేవి కాదు, ఏ కొద్ది మంది దగ్గరనో ఉండేవి అంతే. అందరూ వాటిని ముట్టకూడదు. మరి ఈయన దగ్గర యెషయా గ్రంథము ఉంది అని అంటే ఒకటి ఆయనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్, రెండవది అధికారము, మూడవది భక్తి, నాలుగవది డబ్బు. ఇవి లేకుండా ఆయన దానిని పొందలేదు. సో దేవుని ఆలయానికి వస్తే అలాగ పెట్టబడి ఉంటుంది, అక్కడ చదివేసి అక్కడే వెళ్ళిపోవాలి. సమాజ మందిరంలో అదే జరిగేది. యేసు ప్రభు వారికి ఇవ్వబడినటువంటి పోర్షన్ కూడా అదే. దీనులకు సువర్తమానము ప్రకటించడానికి యెషయా గ్రంథము 61వ అధ్యాయము. యేసు ప్రభు వారి దగ్గర లేదు. యేసు ప్రభు వారే ఆ సమాజ మందిరంలో ఉన్న దానిని చదివి అక్కడ పెట్టేసి ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఈ నపుంసకుడి దగ్గర, ఈ యొక్క అధికారి దగ్గర యెషయా గ్రంథం ఉంది. ఆయన చదువుతున్న భాగము యెషయా గ్రంథము 53వ అధ్యాయము. శ్రమ సేవకుడైన యేసు ప్రభువాని గురించి వ్రాయబడినటువంటి ప్రవచనాలన్నిటినీ కూడా ఆయన చదువుతున్నాడు. ఆయన శ్రమను గురించి ఆయన చదువుతున్నాడు. నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా అని ఫిలిప్ అడిగాడు. ఎవడైనాను నాకు త్రోవ చూపకపోతే నేను ఎలాగ గ్రహిస్తాను? త్రోవ కావాలి, దారి కావాలి. అందుకని అన్నాడు. ఇక్కడ మొదటి సంకీర్తనలో మనం ఇక్కడ అదే గమనిస్తున్నాం. దివారాత్రము దానిని ధ్యానిస్తే త్రోవ మనకు కనబడుతుంది. మనము ఉన్న చోటనే ఉంటే మనకు త్రోవ కనపడదండి. త్రోవను వెతుక్కుంటూ వెళ్ళాలి. త్రోవను వెతుక్కుంటూ వెళ్ళాలి, అప్పుడే మనకు త్రోవ కనపడుతుంది. సో ఈయన చదువుతున్న దానికి త్రోవను చూపించడానికి ప్రభువు ఫిలిప్పును పంపించాడు. వెళ్ళు, ఆయనకు త్రోవ చూపించు. ఆయన చదువుతున్నది ఆయన అర్థం చేసుకోవాలి కదా. అక్కడ సువార్త ప్రకటించడం అనేది జరిగింది. ఎంతో కాలంగా ఆయన చదువుతున్నాడు కాబట్టి ఆయనకి అర్థం కావట్లేదు కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఫిలిప్పును ఆయన దగ్గరికి పంపాడు. ఎప్పుడైతే వివరించి ఫిలిప్పు చెప్పాడో ఆయనలో ఒక పరివర్తనము కలిగింది, ఒక మార్పు కలిగింది. సో ఇఫ్ ఇట్ ఈస్ సో,
ఇది నిజమైతే సత్యమే, నేను ఒప్పుకుంటూ ఉన్నాను, అయితే నేను బాప్తిస్మం తీసుకోవాలి. నేను నా దేశానికి తిరిగి వెళ్ళకముందు నేను బాప్తిస్మము తీసుకొని నూతనంగా వెళ్ళాలి. యాజ్ ఎ రిన్యూడ్ మ్యాన్, మ్యాన్ అనకూడదు, నేను నూతనంగా మనస్సు మార్చబడినటువంటి వాడుగా నేను నా దేశమునకు వెళ్ళాలి, నా రాణికి నేను కనపడాలి. మనం ఇంతవరకే చదువుతాము, కానీ దాని తర్వాత ఏమైంది? ఆయన ఇథియోపియా దేశానికి తిరిగి వెళ్ళిన తర్వాత, నపుంసకుడు ఇథియోపియా దేశానికి తిరిగి వెళ్ళిన తర్వాత మనం ఊహించగలమా ఏమి జరిగి ఉంటుంది? ఆయన తన సంతోషాన్ని ఇతరులతో పంచుకొని ఉంటాడు. ఎవరిలాగా? నాణ్యాన్ని పోగొట్టుకున్న స్త్రీలాగా. లూకాసు సువార్త 15వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనములో 10వ వచనం వరకు చూస్తే, నాణ్యమును పోగొట్టుకున్న స్త్రీ ఇల్లంతా ఊడ్చి ఆ నాణ్యమును కనుగొన్న తర్వాత ఆమె బయటికి వెళ్ళి అందరికీ చెప్పింది. ఏమని చెప్పింది? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నాణ్యము దొరికినదని వారితో చెప్పును గదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు దేవదూతల ఎదుట సంతోషము కలుగును. చాలు. ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, ఒక సేయింగ్ ఉంది, సామెత ఉంది. ఏంటి అనంటే, టు డబల్ యువర్ జాయ్ డివైడ్ ఇట్ విత్ సమ్వన్ అని అన్నారు. టు డబల్ యువర్ జాయ్ షేర్ విత్ సమ్వన్. నీ సంతోషము రెట్టింపు కావాలంటే దానిని ఇతరులతో పంచుకో. షేర్ ఇట్ విత్ సమ్వన్. అప్పుడు నీ సంతోషము రెట్టింపు అవుతుంది. సో ఈమె ఈ కార్యము చేయటం ద్వారా ఆమె సంతోషము రెట్టింపు అవ్వడమే కాదు, ఆమెకు గుర్తింపు వచ్చింది. ఏమి ఆ గుర్తింపు? ఆమె మారింది, ఆమె రక్షణ పొందింది, ఆమె పాపములు క్షమింపబడ్డాయి. కనుక ఈ నపుంసకుడు ఆ మార్గములోనే వెళుతూ ఉండగా ఆయనకు నీళ్లను కనబడినప్పుడు ఫిలిప్పును అడిగాడు, నాకు బాప్తిస్ము ఇవ్వడానికి ఆటంకము ఏముంది? ఇంకా నేను సంపూర్ణముగా ఆ యేసుక్రీస్తుని నమ్ముచున్నాను, నాకు బాప్తిస్మము ఇవ్వు, నేను రక్షణ పొందాలి. సో హి వాజ్ బ్యాప్టైజ్డ్ విత్ ఎ ట్రెజర్. ఈ వెంట్ టు హిస్ కంట్రీ. అంటే గొప్ప ధననిధితో వెళ్ళాడని అంటున్నాను. ఏంటి ఆ ధననిధి? డబ్బు కాదు, ధనము కాదు, బంగారం కాదు, రక్షణ అనేటువంటి ధనము. ఇది ఎన్నటికి కూడా తరిగిపోయినటువంటి సంపద రక్షణ అనేది. క్రైస్తవ విశ్వాసులకు ఎందరైతే యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించాలి అని అనుకుంటారో ఆ ఫోర్స్ అనేది అక్కడికి తీసుకువెళ్ళాలి. చూడండి, ఇన్స్టెంట్గా బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఎవరెవరు ఈ అపోస్తల కార్యముల గ్రంథంలో? వెంటనే వాక్యం విన్న వెంటనే బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఇంకొకరు చెప్పండి. ఈయనతో పాటు ఇంకొకళ్ళు ఉన్నారు. ఒక కుటుంబం ఉంది, లూదియా. వెరీ గుడ్. 3. ఇంకొక కుటుంబం ఉంది. రాత్రిపూట బాప్తిస్మం తీసుకున్నారు ఆయన ఇంటి వారందరూ. చెరసాల అధికారి. 4 కొర్నేలి. చూసారా? నేను 2 అన్నాను, 3 అన్నాను, మీ దగ్గర నుంచి సమాధానాలు వస్తూనే ఉన్నాయి. వాళ్ళందరూ కూడా బాప్తిస్మం తీసుకున్నారంటే సడన్గా కాదు, వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క నాటబడినటువంటి విత్తనము చిగురించేటువంటి సమయం వచ్చింది కాబట్టి. సో వాళ్ళు వాక్యము విన్న వెంటనే
పేతురు కొర్నేలు ఇంటికి వెళ్ళాడు, ప్రభు పంపాడు కొర్నేలు ఇంటికి ప్రభుని. అక్కడ ఆ ఇంట్లో వాళ్ళందరితో పాటు చాలామంది బయట వాళ్ళు ఆహ్వానింపబడ్డారు, ప్రార్థనలో పాల్గొన్నారు, రక్షణ పొందారు, బాప్తిసం తీసుకున్నారు. పౌలు శీలలను బంధించినటువంటి చెరసాల అధికారి రాత్రిపూట భూకంపం వస్తే చెరసాల పునాదులు కదిలాయి, ద్వారబంధాలు తెలుసుకున్నాయి, వాళ్ళ సంఖ్యలు తెగిపోయాయి. ఆయన తను తాను చంపుకోబోయాడు, కానీ పౌలు శీలలు ఆయన అడ్డగించారు. అది చూసినటువంటి ఆయనలో యేసుప్రభు వారి గురించి నమ్మకం వచ్చింది. వాళ్ళు ఆ రాత్రిపూటే బాప్తిస్మము తీసుకున్నారు. మనలో ఆశ ఉంటే, మనలో కోరిక ఉంటే, దేవుని యొక్క నడిపింపు కూడా అంతే స్పీడ్గా మన దగ్గరికి వస్తుంది. మనలో అది లేనప్పుడు రాదు. వీళ్ళలో ఆ తృష్ణ చూస్తున్నాం. అందుకనే వాళ్ళు మంచి సాంగత్యము చేశారు. వాళ్ళు కొర్నేలి జీవితం ఎటువంటి జీవితము మనం ఆలోచించాలి. మరి ఆ జైలరు అప్పుడే విన్నాడు అంటే మొట్టమొదటిసారి వినంగానే ఆయనలో అంత మార్పుని దేవుడు చూచాడు, మనుషులు కాదు. కనుక ప్రభునందు ప్రియులారి యొక్క వాక్యాన్ని మనము గమనించాలి. మనమంతా కూడా నీతిమంతులమే. అనీతిమంతుల గురించి మనం మాట్లాడుకోవద్దు, వదిలేద్దాం. అందుకని అంటున్నాడు ఇక్కడ. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. అంతవరకే. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. ఆ నపుంసకుడు నీతిమంతుడు. ఆయన మార్గము దేవుడికి తెలుసు కాబట్టి ఫిలిప్పిని ఆయన దగ్గరికి పంపించాడు. రెండవదిగా చదువుకున్న పత్రిక వాక్యము మనం చూసినట్లయితే ఈ అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 26 నుంచి 38 వచనముల వరకు ఎవరి గురించి వ్రాయబడి ఉంది? ఇదే మనం ఇప్పటిదాకా నపుంసకుని గురించి మనం ధ్యానం చేసుకున్నాం, ఒక అధికారిని. ఏదో వాక్యం చదువుతున్నామంటే చదువుతున్నాము, లేకపోతే వింటున్నామంటే విన్నాము అన్నట్లుగా కాకుండా ఆలోచించేవారుగా ఉండాలి. మీరు ఇక్కడ వినినటువంటి వాక్యాన్ని చర్చి బయటికి వెళ్ళిన తర్వాత మీరు ఆలోచించుకుంటూ వెళితే దేవుడు మీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఏమి చెప్పాడు దైవజనుడు ఈ రోజున? దేవుడు చెప్పిన మాటలు చెప్పాడా, లేకపోతే ఆయన సొంత మాటలు చెప్పాడా? విమర్శను వదిలేసేయండి. ముందు దైవజనులలో పరిశుద్ధాత్మ దేవుడు పలికించిన మాటలు ఏ ఉన్నాయో అవి ఈ రోజున నాకేమైనా తగులుతున్నాయా, నన్ను గద్దిస్తున్నాయా, నన్ను పొడుస్తున్నాయా లేదా ఆలోచించాలి. పొడుస్తూ ఉంటే అది మార్పు, పొడవకపోతే అది మార్పు కాదు. పొడవాలి. దేవుని వాక్యము ప్రతి హృదయం నుంచి దూసుకొని వెళ్ళాలి, అది గుచ్చుకోవాలి హృదయానికి. ఎందుకంటే కన్ఫెషన్కి, ఒప్పుకోలికి అదే దారి. వీళ్ళకందరికీ కూడా దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు కలిగిందే మార్పు. అదే మనం చూస్తాము. కొర్నేలు ఇంటి వారికి కానీ, ఆ చెరసాల అధికారికి కానీ, ఈ ఇథియోపియా దేశానికి కందాకే కింద ఆమె ధనాగారం అంతటికి కూడా అధికారిగా ఉన్నటువంటి ఒక నపుంసకుడికి. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యము మనల్ని కదిలించకపోతే, మనము దేవుని యొక్క ఆలయములో నిద్రావస్థలో ఉన్నామా, జాగరూకులుగా ఉండి మనము దేవుని యొక్క వాక్యమును వింటూ ఉన్నామా లేదా అనేది ఎవరికి వారు పరిశీలన చేసుకోవాలి, ఆలోచించుకోవాలి. మరి మూడవదిగా చదువబడిన సువార్త వాక్యాన్ని మనము గమనిస్తే యేసు ప్రభు వారు కూడా ఇక్కడ పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనము నుండి 32వ వచనం వరకు యేసు ప్రభు వారు ఒక ఉపమానాన్ని చెప్తున్నారు. ఏమని? ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆయన మొదటి కుమారుని పిలిచి
ఒక పని అప్పచెప్పాడు. ఏంటి ఆ పని? నువ్వు వెళ్ళి నా ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పాడు. నేను పోతాను అని అన్నాడు, కానీ ఆయన వెళ్ళలేదు. వెళ్ళాడా వెళ్ళలేదా? వాడు పోని అని ఉత్తరం ఇచ్చాను. అందుకని అంటున్నాను, మీరు వినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని. అక్కడే ఖండించి సరిగా చదవాలి. పెద్ద కుమారుడు ఏమి చేశాడు? వాడు పోను అని ఉత్తరం ఇచ్చాడు. ముందు నేను వెళ్ళను అన్నాడు. పిల్లలు అమ్మ నాన్నలకి ఇచ్చే మొదటి సమాధానం ఏంటంటే ఇదే, నో, ఐ డోంట్, నేను వెళ్ళను, నువ్వే చేసుకో. మా చిన్నోడు అనేవాడు, పొద్దాక నాకే చెప్తావే, అన్నకు చెప్పువే, నేనే చేయాలనా? సర్వసాధారణం, బిడలు తల్లిదండ్రులకి ఈ విధంగానే సమాధానం. అది వాళ్ళకు ఉన్నటువంటి స్వాతంత్రం, అది వాళ్ళ హక్కు, వాళ్ళ జన్మ హక్కు. అది తల్లిదండ్రులని తిరస్కరించడానికి, తల్లిదండ్రులని తిట్టడానికి, తల్లిదండ్రుల మీద అలగడానికి, అడిగింది అలిగి సాధించుకోవడానికి. దే సే దట్ ఇట్ ఈజ్ అవర్ బర్త్ రైట్. సో ఎట్లాగో సాధించుకుంటారు. ఇక్కడ తండ్రి కూడా పెద్ద కుమారుని పిలిచి చెప్పాడు. ఆయన నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను, కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయాను. కానీ పిమ్మట ఈ రెండు పదాలు తీసుకుంటే సమయం ఉంది, వ్యవధి ఉంది. వెళ్ళను అన్నాడు, కానీ ఆలోచించాడు. ఎందుకు మా నాన్న నన్ను ద్రాక్ష తోటలో వెళ్ళి పని చేయమన్నాడు? సో అన్నీ ఆలోచించి ఉంటాడు. బాధ్యతను జ్ఞాపకము చేసుకున్నాడు. వెళ్ళనని చెప్పిన ఆయనలో ఒక మార్పు వచ్చింది కాబట్టి, అది తండ్రి యొక్క మాట కాబట్టి, పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. చూడండి 3వ అధ్యాయము 2వ వచనము చూడండి. ఇదే మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనం చదవండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఈ వాక్యాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. సో దేవుని యొక్క ఉద్యానవనములో పని చేయడము, పరలోక రాజ్యము సమీపిస్తుంది కాబట్టి మీరు మారు మనస్సు పొందండి. సో ఆ పెద్ద కుమారుడు మనస్సు మార్చుకున్నాడు, మారు మనస్సు పొందాడు, వెళ్ళి తండ్రి చెప్పినటువంటి పని చేశాడు. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా పోదున నేను కానీ పోలేదు. ఒకడు వెళ్ళనా అని వెళ్ళాడు, ఇంకొకడు వెళతాను అని చెప్పి వెళ్ళలేదు. సో వీరిద్దరి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఒకటి వయస్సు, రెండవది ఆలోచన శక్తి, మూడవది బాధ్యత. సో మొదటి వాడికి రెండవ వాడికి వయస్సు తేడా ఉంది కదా, అనుభవంలో కూడా తేడా ఉంటుంది. వాళ్ళిద్దరేం కవల పిల్లలు కాదు అక్కడ. కనుక వెళతానని చెప్పి వెళ్లకుండా ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభువారు దేనితో పోల్చి ఈ మాటలు చెప్తున్నారంటే, మరి ఇక్కడ యేసు ప్రభువారు అంటున్నారు, యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏంటి, సుంకర్లకి పరలోక రాజ్యములో స్థానముందా? వేశ్యలకు పరలోక రాజ్యములో స్థానముందా? వేశ్యలకు పరలోక రాజ్యములో స్థానం ఉంది, కానీ వ్యభిచారులకు పరలోక రాజ్యంలో స్థానము లేదు. వ్యభిచారులకు వేశ్యలకు చాలా వ్యత్యాసం ఉంది. నిర్గమకాండములో ఉన్న వేశ్య ఎవరు? వేగుల వారిని దాచిపెట్టిన ఆమె ఎవరు? యెహోషువ పంపిన వారిని? రహాబు వేశ్య. ఆమె వ్యభిచారిణి కాదు, వేశ్య, అది వృత్తి.
ప్రభుత్వం చేత అంగీకరింపబడి లైసెన్స్ పొంది వాళ్ళు అధికారముతో ఆ వృత్తి చేస్తారు. వాళ్ళని ఏమన్నారంటే ఇంగ్లీష్లో డొమెస్టిక్ సెక్స్ వర్కర్స్ అన్నారు. తప్పు చెప్తున్నానేమో కానీ ఒక మాట ఉంది వాళ్ళకి. ఎందుకంటే ప్రభుత్వము వాళ్ళకి అధికారం ఇచ్చింది, వాళ్ళు దాని ద్వారానే బ్రతకగలరు. వాళ్ళు జనస్రవంతిలో కలిసేటువంటి పరిస్థితి లేదు అప్పటి కాలంలో. ఇప్పుడు ప్రభుత్వాలు మరి రోజులు సంవత్సరాలు గడిచే కొద్దీ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో వాళ్ళలో కూడా మార్పును తీసుకొచ్చి వాళ్ళను కూడా జనస్రవంతిలో కలిపి వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసి జీవనోపాధిని ఏర్పాటు చేసి వారికి కొన్ని ట్రైనింగులు ఇచ్చి వారి సంపాదన సంపాదించుకునేటువంటి భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నది. కమర్షియల్ సెక్స్ వర్కర్స్. కాబట్టి యేసు ప్రభువారు అన్నమాట అదే. ఎవరికి ఉంటుంది పరలోక రాజ్యంలో? సుంకర్లకును వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ఉంటారు. ఇది మత్తయి సువార్త 5వ అధ్యాయము 46వ వచనం చదవండి. 5:46. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే ప్రయోజనం ఏంటి? ఆ పని సుంకరులు కూడా చేస్తున్నారు. మీలో గొప్పతనం ఏముంది ఇంకా అంటే సుంకరులతో పోలుస్తున్నారు. మిమ్మల్ని మీరే వాళ్ళు ప్రేమించుకుంటున్నారు. మీ శత్రువులను, అందుకనే యేసయ్య అన్నాడు, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. మిమ్మల్ని నిందించిన వారి కొరకు ప్రార్థన చేయండి అని యేసుప్రభు వారు చెప్పారు. లూకా సువార్త 3వ అధ్యాయము 12-13 వచనాలను చదువుకుందాం. సుంకరులను బాప్తిస్మము పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయవలనని అతనిని అడుగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా తీసుకొనవద్దని వారితో చెప్పాను. సుంకాన్ని తీసుకునేవాళ్ళు. అందుకనే జక్కయ్య కన్ఫెస్ చేశాడు, ప్రభువా నేను ఎవరి దగ్గరనైనా అన్యాయంగా ఏదైనా తీసుకుని ఉంటే వాళ్లకు 4 రెట్లు ఇస్తాను. నా ఆస్తిలో సగం ఆస్తిని అమ్మి పేదలకు పంచిపెడతానన్నాడు. అక్కడ లూకా సువార్త 3వ అధ్యాయంలో దానిని మనము గమనిస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ ఈ మత్తయి సువార్త ఈ 21వ అధ్యాయము మరి ఇక్కడ యేసయ్య చెప్పుతున్న యొక్క మాటను బట్టి 31వ వచనములో సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా వాళ్ళు దేవుని రాజ్యములో ఉంటారు. దేవుని రాజ్యములో ఉంటారు. మనకంటే ముందుగా వాళ్ళు ఉంటూ ఉన్నారు అంటే, మనము వాళ్ళ వెనకాల ఉన్నాము అంటే మనకు ఏమి ఎక్కువగా ఉంది? నిర్లక్ష్యము. వాళ్ళకున్నటువంటి ఆత్మీయ దాహము మనకు లేదు. ఆ దాహము ఆ ఇథియోపియా దేశానికి అధికారి అయినటువంటి ధనాగారం అంతటికి అధికారి అయినటువంటి ఆ యొక్క నపుంసకుడికి ఉంది. కాబట్టి అన్నాడు, దుష్ట సాంగత్యము చెయ్యకండి. సొసైటీలో, సమాజంలో ఎక్కడైనా కూడా దుష్టులతో ఉండకూడదు. ఇది మంచి నడవడిని చెడగొడుతుంది. కాబట్టి వారికి దూరంగా ఉండి దేవుని వాక్యాన్ని ధ్యానించండి. సమయం దొరికినప్పుడంతా కూడా దేవుని వాక్యాన్ని దైవనామస్మరణ చేస్తూ ఉండాలి, ఆలోచించుకోవాలి. ఒక ఆయన నన్ను అడిగాడు, ఒక రోజులో నీ టైం అంతా కూడా నీవు ఎట్లా గడుపుతావు అని అన్నాడు. నేను అన్నాను, నాకున్న యొక్క 24 గంటల్లో ఎక్కువగా నాతో నేను మాట్లాడుకుంటాను.
ఎవరితో వారు మాట్లాడుకుంటానే వాళ్ళ లోపల వాళ్ళకు బయటికి కనపడతాయి. మనతో మనం మాట్లాడుకోకపోతే మనలో ఉన్న లోపం మనకు బయటికి కనపడదు. ఆలోచించుకోవాలి. అందుకని దావీదు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయనతో ఆయన మాట్లాడుకుంటూ ఉన్నాడు. నేను అన్నాను, నాతో నేను ఎక్కువ మాట్లాడుకుంటాను. రెండవది, ఎవరితో ఎక్కువ మాట్లాడతావు? బైబిల్తో ఎక్కువసేపు మాట్లాడతాను నేను అన్నాను. నేను రోజుకి 2-3 గంటలు బైబిల్ చదువుతాను. పాస్టర్ని కాబట్టి నా డ్యూటీ అది కాబట్టి. మూడవది, ఎవరితో ఎక్కువ మాట్లాడతావు? సంఘంతో మాట్లాడతాను, కుటుంబంలో మాట్లాడతాను కొంత సమయము. నాలుగవది, ఎవరితో ఎక్కువ మాట్లాడతావు? చివరి భాగం ఎవరికి ఇచ్చానంటే, చివరిగా నేను దేవునితో మాట్లాడతాను. ఎందుకంటే దేవునితో నేను దేవుని నామాన్ని ముందు పెడితే నేను అబద్ధీకుడని అవుతాను. నేను దేవునితో ఎక్కువ మాట్లాడతానని చెప్తే నేను అబద్ధీకుడని అవుతాను. ఇది చెయ్యకుండా, నాతో నేను మాట్లాడకుండా, వాక్యముతో నేను మాట్లాడకుండా, నా తోటి వారితో నేను మాట్లాడకుండా నేను దేవునితో మాట్లాడలేను. అందుకనే దానిని నేను చివరిలో పెట్టాను. నేను ఏంటి, దేవుణ్ణి చివరి స్థానంలో పెట్టావా? అవును. ఈ మూడు కూడా ఆలోచింప చేస్తాయి కాబట్టి అప్పుడు దేవుని దగ్గరికి మనం వెళతాం. దేవా, నేను పాపిని, నన్ను క్షమించుము. లేకపోతే పరిసైడ్లాగా అనుకుంటాం, నేను వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తాను, నేను వ్యభిచారిని కాదు, ఇలాంటి సుంకరిని కాదు, నేను దొంగని కాదు, నేను ధర్మకార్యాలు చేస్తాను అని పరిసయ్యులాగా ఇక్కడ వచ్చి నిలబడి ప్రార్థన చేస్తాను. అది కాదు దేవుడు కోరుకున్నది. సుంకరి ఏం చేశాడు? ఒక మూలకి వెళ్ళి నిలబడ్డాడు. ఆకాశం ఎత్తి కన్నులెత్తి చూడడానికి కూడా ధైర్యము చాలక, శక్తి చాలక, తలదించుకొని కన్నీటితో ప్రార్థన చేశాడు. వెరీ సింపుల్, వెరీ పవర్ఫుల్. దేవా, పాపినైన నన్ను చాలు. అందుకని నేను అన్నాను, మొదటిది నాతో నేను మాట్లాడుకుంటాను, రెండవది బైబిల్తో మాట్లాడతాను, మూడవది కుటుంబ సభ్యులతో, నా సంఘంతో మాట్లాడుకుంటాను, నాలుగవది దేవునితో మాట్లాడతాను. సో మీ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయో మీరే ఇచ్చుకోండి. మీ ప్రయారిటీస్ ఏమంటారు? వాటిని ప్రయారిటీస్. మీ ప్రయారిటీస్ మీరు ఇచ్చుకోండి. ఎందుకంటే ఒకరోజు మనము దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఎందుకు వీళ్ళు సుంకరులు, వేశ్యలు మనందరికంటే ముందే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు? యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరు అతనిని నమ్మలేదు. అయితే సుంకరులను, వేశ్యలను అతని నమ్మిరి. మీరు అది చూచి అతని నమ్మునట్లు పశ్చాత్తాపపడకపోతే. మనకు కలగనటువంటి పశ్చాత్తాపము సుంకరులకు, వేశ్యలకు కలిగింది. అందుకనే దేవుడు వేశ్యలకు స్థానం ఇచ్చాడు. వాళ్ళు కొన్ని తరాలుగా వృత్తులోనే ఉంటున్నారు కాబట్టి నాగరికత లేకపోవడము, సమాజము వారిని అంగీకరించకపోవడము. నేను చాలా విషయాల్లో స్టడీ చేస్తాను, అవన్నీ మీతో పంచుకునేవి కావు, చాలా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే స్టడీ చేయాలి, అక్వైర్ నాలెడ్జ్, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఒక స్టేజ్ వస్తుందండి, చదవలేనటువంటి స్టేజ్ వస్తుంది. అప్పుడు చదవాలనే ఆశ ఉండిన ఏకాగ్రత ఉండదు, కంటి చూపు ఉండదు. కాబట్టి కంటి చూపు బాగా ఉండగానే, సమయం ఉండగానే చదవాలి. దట్ ఈస్ ద వే హౌ యూ అక్వైర్ నాలెడ్జ్. అది మనల్ని నడిపిస్తుంది, మంచి మార్గంలోనికి నడిపిస్తుంది. అదే మాట చెప్పాడు, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇప్పటి నుంచైనా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ, మనతో మనం మాట్లాడుకుంటూ, దేవుని యొక్క వాక్యముతో మాట్లాడుతూ, ఇతరులతో మాట్లాడుతూ, దేవునితో మాట్లాడి సమాధానము పొందే కృప సర్వశక్తి కలిగిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును బట్టి మనకందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవునికి సమాధానము
యేసుక్రీస్తులన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.